శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే, ప్రపంచ హై బీపీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది శుభాకాంక్షలు తెలియజేయవలసిన రోజు కాదు. యాక్చువల్లీ ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజున హైపర్ టెన్షన్ కంట్రోల్, దట్ ఈజ్ హై బీపీ కంట్రోల్కి మనందరం హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ పునరుద్ధరించ కావాలని చెప్పేసి, పేషెంట్స్ అందరికీ అవేర్నెస్ పెంచాలని చెప్పేసి ఈ డేని స్పెషల్గా ఇయర్ మార్క్ చేసింది అనమాట వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ అనే ఒక బాడీ. కాకపోతే ఈ సంవత్సరానికి థీమ్ ఏంటంటే మెజర్ బ్లడ్ ప్రెషర్ యాక్యురేట్లీ, కంట్రోల్ ఇట్, లివ్ లాంగర్ అని. అది ఈసారి స్లోగన్ అన్నమాట, థీమ్. అంటే సరిగ్గా బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయండి, ఈ డిజిటల్ బీపీ అప్రైట్స్తో కానీ లేదంటే ఈ రెగ్యులర్ మానోమెట్రిక్ మెర్క్యూరీ బీపీ అప్రైట్స్తో కానీ పర్ఫెక్ట్గా కండిషన్స్లో మెజర్ చేయండి. బీపీ ఉంటే గనక కరెక్ట్గా కంట్రోల్ చేయండి, తద్వారా ఎక్కువ కాలం జీవించండి అని ఈ స్లోగన్, ఈ థీమ్ తాలూకా అర్థం. కాకపోతే ఇదే థీమ్ని గత 5 సంవత్సరాలుగా ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ ఇస్తుంది. ఎందుకంటే ఈ థీమ్ తాలూకా ఇంపార్టెన్స్, అంత ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రెషర్ యాక్యురేట్గా మెజర్ చేయటం, తర్వాత ఒకవేళ బీపీ ఉంటే దాన్ని కరెక్ట్ అయిన లెవెల్కి కంట్రోల్ చేయడం, సరైన మందులతో, సరైన విధానంతో, సరైన టైంకి కంట్రోల్ చేయడం, తద్వారా మన లాంజివిటీ పెంచుకోవడం, మన లైఫ్ టర్మ్ పెంచుకోవడం. ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఆర్ హై బీపీ అంటే 2-3 సార్లు బ్లడ్ ప్రెషర్ 140/90 కంటే ఎక్కువ ఉంటే, కోర్స్ దీంట్లో చిన్న తేడాలు ఉన్నాయి. డిఫరెంట్ బాడీస్, డిఫరెంట్ సొసైటీస్, డిఫరెంట్ రీడింగ్ సిస్టమ్ ఉంటాయి. ఓవరాల్గా యాక్సెప్టెడ్ అయితే కనుక 140/90, అట్లీస్ట్ ఆన్ టూ డిఫరెంట్ అకేషన్, ఫ్యూ డేస్ అపార్ట్, కొద్ది రోజుల వ్యవధిలో అట్లీస్ట్ 2 times 140/90 అండ్ అబోవ్ ఉంటే కనుక హై బీపీ అని తెలుస్తున్నారు. వీళ్ళకి మీ ట్రీట్మెంట్ పెట్టి కంట్రోల్ చేయాలి. ప్రజెంట్ గైడ్ లైన్స్ ఏంటంటే అట్లీస్ట్ 2 classes ఆఫ్ మెడికేషన్స్, 2 different classes ఆఫ్ డ్రగ్స్ స్టార్ట్ చేయాలి. డే వన్ నుంచే సరైన మోతాదుల్లో అట్లీస్ట్ 2 different classes ఆఫ్ మెడికేషన్స్తో స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ వాటిలో థైజాయిడ్ లైక్ డైరెటిక్స్ ఉంటే బెటర్. హైడ్రోక్లోథైజాయిడ్ కానీ క్లోథాలడోన్ కానీ ఉంటే బెటర్ అనమాట. టైం టు టైం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి, బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ సరిగ్గా కంట్రోల్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, కిడ్నీ వ్యాధులు రావచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం కదా, అది రావచ్చు. అంతే కాకుండా పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, దీని ద్వారా బ్లడ్ సప్లై చేసే, కాళ్ళకి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీస్ అంటారు, ధమనికలు అంటారు, అవి మూతపడిపోయి కాళ్ళు తీసేసే స్టేజ్కి కలిగించే వ్యాధి, అది పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అంటారు. గ్యాంగ్రీన్ అది వస్తుంది లెగ్కి. సో ఇవన్నీ, అంటే అన్నిటికంటే కూడా ముఖ్యమైనది కన్ను చూపు పోవచ్చు, రెటినోపతి అంటారు, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటారు. అందుకే ఇవన్నీ ముఖ్య కారణాల మూలాన్ని హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి. ఎందుకు 140 కంటే 140/90 కంటే ఎక్కువ ఉంటే ఏమైపోతుంది అంటే ఇవన్నీ జరగవచ్చు, అందరికీ జరుగుతాయని కాదు. ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే ఈ హై బీపీ, అన్కంట్రోల్డ్ బీపీ మూలాన్ని పేషెంట్ సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ మంచాన్ని పడిపోవచ్చు, కాలు చేయి రాకపోవచ్చు, మాట పడిపోవచ్చు, లైఫ్ లాంగ్ క్రిపుల్ అయిపోవచ్చు. సో ఆ వ్యక్తి, అతనికే బర్డెన్ కాకుండా ఆ ఫ్యామిలీకి, ఆ సొసైటీకి, ఆ దేశానికి బర్డెన్ అవుతారు. సో ఇంపార్టెంట్లీ స్ట్రోక్ ప్రివెన్షన్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, రెటినోపతి అంటే బ్లైండ్నెస్ వస్తుంది, అంధత్వం వస్తుంది. సో అన్ని కిడ్నీ డిసీజెస్ వస్తాయి. అన్నిటి దృష్ట్యా టైం టు టైం దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని సరైన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కాంటాక్ట్ చేసి టైం టు టైం విజిట్ చేసి బీపీ కంట్రోల్లో పెట్టుకుని మీ
లైఫ్ని లాంగివిటీని పెంచుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ నవీన్ ఎండి ఫిజిషియన్ కేజీహెచ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్.